జర్నలిస్టుల అక్రిడేషన్లపై తెచ్చిన జీవో 252పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ యాదవరెడ్డి శాసనమండలిలో కోరారు. 2016లో జర్నలిస్టులకు 23,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని తెలిపారు. కొత్త జీవో 252తో 13,000 అక్రిడేషన్ కార్డులు తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. దీంతో ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ రాకుండా పోతాయన్నారు. అక్రిడేషన్ కార్డ్స్ జర్నలిస్టులకు హక్కు అయినందున వారికి లభించే బెనిఫిట్స్ పునరుద్ధరించి కార్డ్స్ తీసివేయకుండా ప్రభుత్వం ఆలోచించాలని యాదవరెడ్డి సూచించారు. ఈ మీడియా జర్నలిస్టుల ఇష్యూ అధ్యక్ష, వీరికి 2016లో అప్పటి ప్రభుత్వం జీవో నంబర్ 239 ద్వారా వీళ్లకు అక్రిడిటేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష. అప్పుడు అందరికి కలిపి సుమారు 23,000 అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష 2016లో అప్పటి జీవో ప్రకారం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వము కొత్త జీవో 252 జీవోని తీసుకొచ్చి దాంట్లో ఆల్మోస్ట్ 13,000 అక్రిడిటేషన్ కార్డ్స్ను తొలగించే ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే రోజుకింత అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ ప్రాసెస్ను ఎన్నుకొని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న తరుణంలో వారిని సగానికి సగం అక్రిడిటేషన్ కార్డ్స్ తద్వారా ప్రభుత్వ పరంగా వాళ్ళకు వచ్చే ఏమైనా బెనిఫిట్స్ ఉంటే రాకుండా పోతుంది. వారు దీన్ని ఈ జీవోను మళ్ళొక్కసారి పునరాలోచించి వాళ్ళకి అన్యాయం జరగకుండా జర్నలిస్టులకు, ఎందుకంటే ఇది వాళ్ళ కనీస హక్కు కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ కార్డు ఉన్న వాళ్ళకు దొరికే బెనిఫిట్స్ మనం పునరుద్ధరించి అట్లా కార్డ్స్ను తీసేయకుండా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా గవర్నమెంట్ కోరుతుంది.